శ్రీలీల కెరీర్ ఎంత వేగంగా అయితే దూసుకుపోయిందో అంతే వేగంగా డౌన్ ఫాల్ చూసింది. అయితే అందుకు శ్రీలీల ఎంపిక చేసుకున్న సినిమాలే ప్రధాన కారణం. రీజన్ ఏదైనా కొద్ది రోజులుగా సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయింది. అలా ఎందుకు అంటే కెరీర్ను నిలబెట్టే సినిమా కోసమే అట. ఒకప్పటి టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల కెరియర్ పూర్తిగా కష్టాల్లోకి పడిపోయింది. చేతిలో ఉన్న ధనుష్ చిత్రం తప్పితే శ్రీలీలకు పెద్దగా ఆఫర్స్ లేవు. దీంతో ఆమె కెరియర్ క్లోజ్ అయినట్లే అని సోషల్ మీడియాలో డిస్కషన్స్ స్టార్ట్ అయ్యాయో లేదో 2 క్రేజీ ప్రాజెక్టులను రివీల్ చేసింది శ్రీలీల. తమిళంలో శ్రీలీలకు వరుసగా ఆఫర్స్ అందుతూ ఉన్నాయి. ధనుష్ సరసన నటించిన ఓ చిత్రం విడుదలకు సిద్ధమవుతుంది. ఇదే సమయంలో రజనీకాంత్ ధర్మంలోనూ శ్రీలీల ఛాన్స్ అందుకుంది అని కోలీవుడ్ లీక్ చేసింది. మరోవైపు అజిత్ నటించబోయే డేర్ డెవిల్ లో సైతం శ్రీలీల పేరు పరిశీలనలో ఉన్నట్లు చాలా కాలంగా ప్రచారం సాగుతోంది. రజనీ అజిత్ చిత్రాలు లాక్ అయితే మాత్రం కోలీవుడ్ లో శ్రీలీల దశ తిరిగినట్లే. ఇక ఎంతో ప్లానింగ్ తో బాలీవుడ్ లో శ్రీలీల చేసిన చిత్రం ఒకటి ఇంకా రిలీజ్ కావడం లేదు. ఈలోపు హిందీలో మరో క్రేజీ ప్రాజెక్టు కోసం డేట్స్ కేటాయించింది శ్రీలీల. పైగా ఈ చిత్రంలో జాన్వీ కపూర్ తో కలిసి ప్రేక్షకుల ముందుకు రానుందట శ్రీలీల. కోలీవుడ్ బాలీవుడ్ లో శ్రీలీలకు ఆఫర్స్ వస్తున్నా టాలీవుడ్ నుంచి మాత్రం పెద్ద రెస్పాన్స్ లేదు. వరుస ఫెయిల్యూర్స్ రీజన్ కావచ్చు, లేదా తెలుగు చిత్రాలకు కొంతకాలం బ్రేక్ ఇవ్వాలి అని శ్రీలీల నిర్ణయించుకోవచ్చు. కారణం ఏదైనా ఒకప్పటి టాలీవుడ్ క్వీన్ ఇప్పుడు పూర్తిగా డల్ అయింది.